అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మయూఖ క్రియేషన్స్ లచ్చిన్ దేవికో లెక్కుంది అనే చిత్రానికి నిర్మాణం కామినేని సాయి ప్రసాద్ గారు, అలాగే రచన దర్శకత్వం తలసిల జగదీష్ గారు, అండ్ దీనికి సంగీతం శ్రీ ఎంఎం కీరవాణి గారు. అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్గా మన ముందుకి రాబోతున్నారు నవీన్ చంద్ర గారు అండ్ లావణ్య త్రిపాఠి గారు. అండ్ ఈ లచ్చిన్ దేవికో లెక్కుంది అనే ఆడియో రిలీజ్ని చాలా స్పెషల్గా, చాలా కొత్తగా రూపొందించారండి మన డైరెక్టర్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. లచ్చిన్ దేవికో లెక్కుంది లోగో లాంచ్ చేయవలసిందిగా మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. Mayuka Creations logo launch now. ఇంద్రనీల చూడాలంకృత శశాంకరేఖా చతుర్బాహుజిత కాంచనమణి కల్పక శాఖా ప్రకాశింపచేయుగాక మా భాగ్యరేఖా ప్రసరింపగని ముఖ చంద్ర సుధారస మయూఖా. ఓకే, మరి ఇన్నోవేటివ్గా ఇవాళ ఇక్కడికి ఒక అద్భుతమైన యాక్టర్ రావాలి. ఆయన ఇంకా రాలేదేంటి? నేను ఆయనతో కలిసి యాంకరింగ్ చేయాలని చెప్పారు, కానీ మరి ఆయన ఇంకా రాలేదు. మనందరికీ బాగా ఇష్టమైన నవ్వుల హర్విల్ అనొచ్చు, సెటైర్ల కేళి అనొచ్చు, ఇంకా ఎన్నో. ఒక్కసారి గట్టిగా అరిస్తే ఆయన వచ్చేస్తారు. ఆలీ గారు వచ్చా. లక్ష్మీదేవికి లెక్కుంది. లావణ్య త్రిపాఠి ఎక్కడ ఇంకా రాలేదా పాప? రాలేదు సార్, వస్తే కనిపించేవారు. భలే భలే మగాడితో వెళ్ళింది ఏంటి? కాదు, అందాల రాక్షస్ కదా, అప్పట్లో భలే భలే మగాడు, ఇప్పట్లో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఫస్ట్ హీరోనే, ఫస్ట్ హీరో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అద్భుతమైన కాంబినేషన్, టైటిల్ కూడా అద్భుతం. ఈ డైరెక్టర్ జగదీష్ గారు. అనంత శ్రీరామ్ గారు రాసిన పాట క్రేజీ అనే ఆడియో విజువల్స్ని లాంచ్ చేయడానికి ధోనేపుడి యశస్విని అండ్ ఫ్రెండ్స్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ చదువుతున్నారో తెలుసుకోవచ్చా? సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. సో పాకెట్ మనీయా లేకపోతే లచ్చిన్ దేవికో లెక్కుంది లాగా ఆల్రెడీ లక్ష్మీదేవి మిమ్మల్ని వరించేస్తోందా? కాన్ఫిడెన్షియల్. ఎందుకు కాన్ఫిడెన్షియల్? పాకెట్ మనీ కాదా? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? అంటే పాకెట్ మనీ సరిపోనప్పుడు సేవింగ్స్ చేయాలి, లైక్ ఆటో చార్జెస్ ఆర్ వాట్ ఎవర్కి ఎక్స్ట్రా వర్క్. మై గాడ్, అసలు ఫ్యూచర్లో ఈవిడ సినిమా ప్రొడక్షన్ చేసినా ఆశ్చర్యం లేదు, ఆవిడ సేవ్ చేసుకున్న పాకెట్ మనీలోంచి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సే, విజ్ఞాన్ జ్యోతి వాళ్ళే. శివశక్తి దత్త గారు రాసిన ఆంకళ్ళమ్మ అనే సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా శివశక్తి దత్త గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శివదత్త గారు ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఫాదర్. ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఇచ్చిన దత్తగారు ఇప్పుడు మాట్లాడతారు. లచ్చిన్ దేవికో లెక్కుంది అంటున్నారు, కానీ ఆ లెక్కనకాలో లక్ ఉంటుంది. ఆ లక్కే మనందరికీ కలిసి రావాలని, ముఖ్యంగా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి అందరికీ కలిసి రావాలని ఆశీర్వదిస్తున్నా. అంకాళమ్మ సాంగ్ లాంచింగ్. సునీల్ గారు SMR. అమ్మా సునీల్ గారు SMR సార్. అంటే ఇంటి పేరా? అలాగే నాని గారు కూడా SMR. ఇంటి పేరా లేకపోతే SMR అంటే వాట్? ఏం లేదు సార్, లచ్చిన్ దేవికో లెక్క ఉందన్నప్పుడు LOL అన్నప్పుడు స్టేజ్ మీదకి రండి ప్లీజ్ అనడానికి SMR అన్నాను సార్. ఓహో, స్టేజ్ మీదకి SMR. ఓహో, CMR ఆడడానికి చేస్తారేమో, చీర కట్టుకున్నాం. కాన్సెప్ట్
జగదీష్ బాగా ఫ్రెండ్. మర్యాద రమణ చేసినప్పుడు డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు ఆయన మగధీరకి, మర్యాద రమణకి. ఈ 2 సినిమాలకి నాకు క్లోజు. అన్నయ్య సినిమా చేస్తున్నాను ఎల్ఓఎల్ అన్నాడు. ఎల్ఓఎల్ ఏంటన్నా అంటే లచ్చిందేవికి ఓ లెక్క ఉంది అని. అంటే ఆ రోజు అన్నాను, ఈరోజు గ్యారంటీగా అందరి ముందు చెప్తున్నాను. ఈ లచ్చిందేవికి లెక్క ఉంది సినిమా పాటలో లెక్కకు మించిన జనాలు వినాలని, అలాగే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన లెక్కకు మించి వాళ్ళ ఆనందం పొందాలని, హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో లెక్కెట్టుకోలేక డబ్బులు ఇబ్బంది పడాలని, మనం వెళ్దాం అప్పుడు మా డైరెక్టర్ ఈ లెక్క బాగా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా హౌ జగదీష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈగకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఈగ అన్నది నాకు సెకండ్ లైఫ్ లాంటి ఫిల్మ్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, అందరి ఇంట్లో ఒకరిని చేసేది ఆ సినిమా నన్ను. సరే మీరు అనండి, తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు జగదీష్ని చూస్తుంటే ఆ గడ్డం పెంచి జూనియర్ రాజమౌళి గారిలాగా ఉన్నాడు. నాకు రీసెంట్గా మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు మన చుట్టాల అబ్బాయి ఒక అతను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడురా అన్నారు. ఎవరు అంటే జగదీష్ అని చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఇండస్ట్రీలో రిలేటివ్స్ ఉన్నారనమాట. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను జగదీష్ కోసం. అండ్ జెన్యూన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెలిస్తే నాకు గెలిచినంత సంతోషంగా ఉంటుంది. అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండేది నవీన్ చంద్ర. సో అతనికి సక్సెస్ రావాలని బాగా వెయిట్ చేస్తున్న వాళ్ళలో నేను ఒకడిని. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హీరోయిన్ మా లావణ్య. పేరేంటి మర్చిపోయా. లచ్చిందేవికి ఒక లెక్క ఉంది కాదు, లావణ్యకి ఓ లక్ ఉందని చెప్పాలి. టీం అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దండకం ఇది కూడా రాసిన వారు అనంత శ్రీరామ్ గారే సార్. మరి ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా పేర్లోనే లచ్చింది. సో మరి ఇంకెవరు, మన మంచు లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నవదీప్ కాన్సెప్ట్ ఉంది. I love the title. లచ్చిందేవికో లెక్క ఉంది. పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఐ హోప్ రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్గా చేశారని చెప్పారు. ఐ హోప్ ఆయన కంటే గొప్ప డైరెక్టర్ అవుతూ ఆయన ఫస్ట్ సినిమాని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. తెలుగు సినిమా పవర్ని ప్రపంచానికి చాటి చూపించిన బాహుబలి సినిమా క్యాంప్ అంటే మా కీరవాణి గారు, రాజమౌళి గారు వాళ్ళ క్యాంప్ నుంచి వస్తున్న సినిమా ఇది. సో ఐమ్ షూర్ డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది సినిమా. అండ్ నవీన్ చంద్రతో నేను సినిమా చేసినప్పుడు తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, సిన్సియారిటీ నాకు అప్పుడే తెలిసింది. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఆల్సో లావణ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లాంచ్ అంత సిగ్గుపడుతున్నాండి. నేనేం సిగ్గుపడట్లేదు సార్. మామూలుగా చెప్పదు ఎవరంటే అంటే అందాల రాక్షసి సినిమా అనగానే నవీన్ చంద్ర గారు అండ్ లావణ్య త్రిపాఠి గుర్తొస్తారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకొకళ్ళు కూడా గుర్తొస్తారు. వాళ్ళు ఎవరంటే రాహుల్ రవీంద్రన్ గారు. మరి రాహుల్ రవీంద్రన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, హీరో ఎలాగైనా రావచ్చు. అండ్ అలాగే స్టేజ్ మీద అల్లరి చేయడానికి అల్లరి నరేష్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కాన్సెప్ట్ ఫస్ట్ ఈరోజు హీరో సార్ 2 స్టేట్స్లో అందరిలో నేను కూడా పెద్ద ఫ్యాన్ సార్ కీరవాణి గారికి. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది మ్యూజిక్. ఫస్ట్ సాంగ్ మిస్ చేశాను, కార్లో సీడీ వింటాను సార్. అండ్ మన లైఫ్లో ఎన్ని ఫ్రెండ్స్లు వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్కి ఎప్పుడు గుండెలో స్పెషల్ చోట ఉంటుంది. అలానే ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా కో స్టార్స్కి గుండెలో ఎప్పుడు స్పెషల్ చోట ఉంటుంది.
అండ్ ఈ సినిమా అయితే నా ఫస్ట్ సినిమా కోస్టార్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఐ రియలీ హోప్ అండ్ ప్రే ఇట్స్ అ హ్యూజ్ హిట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ గైస్ అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ గైస్. అండ్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కనిపించలేరు. ఐ మెట్ హిమ్ వన్స్ బిఫోర్, వెరీ వెరీ స్వీట్ జెంటిల్మెన్. లక్ష్మీ మంచి గారిలోనే నేను కూడా ఫస్ట్ ఇదేంటి రాజమౌళి గారా అనుకున్నా. సో ఆ సేమ్ మిస్టేక్ నాకు కూడా జరిగింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. కిరవాణి గారు మ్యూజికల్ 221 సినిమా మ్యూజికల్ అంటే చాలా అది ఐ థింక్ సో దట్స్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్ అండి. 221 ఫిల్మ్స్ అండ్ యూ బీన్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఐ థింక్ సో నవీన్ ఈజ్ వన్ ఫార్చునేట్ యాక్టర్, ఎందుకంటే అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి అంత మంచి టెక్నీషియన్స్ ఉన్న క్యాంప్తో పనిచేస్తున్నారు. ఐ విష్ నవీన్ అండ్ లావణ్య త్రిపాఠి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే జగదీష్ గారికి ప్రొడ్యూసర్ గారికి బాగా పేరు డబ్బు తీసుకురావాలి. లక్ష్మీదేవి వాళ్ళకి బాగా వరించాలని కోరుకుంటున్నాను. లాంచ్ ఏంటది? అందుకే చెప్పాను సార్. లాంచ్ అంటే ఏంటి? ఏ సాంగ్? ఈ సాంగ్ లాంచ్. అది సెంథిల్ గారు బాహుబలి కెమెరామెన్, అలాగే రాజమౌళి గారి సినిమాలన్నీ దాదాపు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాలకి ఆయనే కెమెరామెన్. కాంచి గారు యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్. జగదీష్ గారు ఆల్రెడీ మీతో వర్క్ చేసే ఉంటారు. అవును సార్, వర్క్ చేశారు సార్. ఎలా ఉంటుంది ఆయన తీసే విధానం? ఆయన సార్ అంటే మగధీర ఈగ రెండింటికి వర్క్ చేశారు సార్. ఆయన అంటే ఎలా అంటే డైరెక్టర్ గారికి రాజమౌళి గారికి ఎలాంటి సెటప్ చేసి పెడతారు సార్. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటుంది అండి. సో అంటే దాన్ని ఒక డైరెక్టర్కి ఒక అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉండాలి అంటే లైక్ జగదీష్ గారు లాగా ఉండాలి. అంటే లైక్ ఆయన డైరెక్టర్ గారు వచ్చి డైరెక్ట్ చేసే ముందు ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో ఈ వాజ్ సో పర్టికులర్ అబౌట్ థింగ్స్. సో ఇప్పుడు ఆయన సినిమా కూడా అదే లెవెల్లో సెట్ చేసి ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ సార్. లైక్ అండ్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ సార్, ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు ప్రాణం. సో ఫస్ట్ సినిమాకి కీరవాణి గారిలా మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం అన్నది ఆయనకు చాలా అదృష్టం. అండ్ బికాజ్ కీరవాణి గారు విల్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్. మగధీర నుంచి నాకు తెలుసు జగదీష్, అయితే అప్పటి నుంచి లెక్క ఉంది అతనికి. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేయాలి అంతే, దాని తర్వాత మళ్ళీ ఇంక చేయక్కర్లేదు. ఇలా లెక్కలేసుకుని ఒక మనం ఇలా అందరు టెక్నీషియన్స్ని ఆర్టిస్టులని అందరినీ తక్కువలోనో లేకపోతే దీంట్లోనో మాట్లాడుకొని మొత్తం మీద ఒక సినిమా చేసి దాన్ని హిట్ కొట్టి తర్వాత ఒక బ్యానర్ పెట్టి మనతో పాటు పనిచేసిన వాళ్ళ మీద మనకి ఏమన్నా కసి ఉంటే వాళ్ళని డైరెక్టర్లను చేసి వాళ్ళతో ఆడుకోవచ్చని ఒక చిన్న పెద్ద ప్లాన్లోనే ఉన్నాడండి. సో చాలా లెక్కలు ఉన్నాయి. అదేదో మీరు కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. మీరు ఎలా చెప్తారు ఈడి నెక్స్ట్ సినిమా తీనే మామూలుగా ఉండదు అని అలా చెప్తారు. ఆర్ నారాయణమూర్తి గారిలా చెప్తున్నారు మీరు. అంటే ఇదంతా నా ముఖం మీద కనపడుతున్న ఫీలింగ్ అంతా జగదీష్ అండి మనసులో ఉంది. అది ఉంది. ఓకే, డెఫినెట్గా ఉందండి. సో ఇట్లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి అవసరం చాలానండి. ఎందుకంటే నిజంగా జగదీష్ తను సినిమా డైరెక్ట్ చేయడమే కాకుండా తన బ్యానర్ కూడా తను స్టార్ట్ చేసి తనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఇంకా చాలామందికి తను డైరెక్షన్ అవకాశం ఇస్తూ తను ప్రొడ్యూసర్గా మారుతా అంటే అందులో లెక్క ఉందనుకోండి. బట్ స్టిల్ కొంతమందిని పరిచయం చేద్దాం అనుకుంటున్నారని నాతో చెప్పాడు. అది చాలా ఆనందదాయకమైన విషయం. ఐ విష్ జగదీష్ ఆల్ ది బెస్ట్ అండి. వర్కింగ్ వీడియో. Uwa 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 urra kola kola kukuwa uwa 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 panni sani pamagaggawa drupati pa drupati pa drupati pa tipati pati pa drupati pa drupati pa tipati pati pa obrdi odi o o o obrdi odi o o o obrdi obrdo 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 uwa uwa urra kola kola kukuwa uwa 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 pani sama pani gama pa saga magaggawa kangar dongar dingar dangar dingar dangar ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ
అన్నమయ్య రామదాసు అన్న, బాహుబలి, మగధీర అన్న, ఎటువంటి సినిమాకైనా అంతే శ్రమ పెట్టి అంతే చక్కగా మ్యూజిక్ అందించే మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ స్వరవాణి ఎంఎం కీరవాణి గారిని సాదరంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈ గడ్డం ఎందుకు పెంచుతున్నాడు అంటే జగదీష్కో లెక్క ఉంది. అమ్మా నాన్న పెట్టిన పేరుని రోల్ రైడర్ ఎందుకు మార్చేసుకున్నాడంటే రాహుల్ దగ్గర ఓ లెక్క ఉంది. ఎప్పుడెప్పుడు విజిల్స్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు క్లాప్స్ కొడుతున్నారు అంటే మీ అందరి దగ్గర ఓ లెక్క ఉంది. బాహుబలిని ఎందుకు చంపవయ్యా అంటే కట్టప్ప దగ్గర ఓ లెక్క ఉంది. అట్లాగే లచ్చిందేవికి కూడా ఓ లెక్క ఉంది. ఆ లెక్కని మీ అందరికీ విప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగదీష్కి మనస్ఫూర్తిగా విజయం కలగాలని కోరుకుంటున్నాను. జగదీష్కే కాదు, లావణ్య త్రిపాఠి, నవీన్, ఇంకా టీం అందరికీ నాకు కూడా. ఎవరొచ్చారు ఇవాళ ఆడియో రిలీజ్, సిడి రిలీజ్ చేయడానికి ఎవరొచ్చారు? ఒక్కసారి గట్టిగా ఆయన పేరు అరుస్తారా? ఇంకెవరు? మనందరికీ బాగా ఇష్టమై మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ది స్టేజ్. చాలామంది అసిస్టెంట్ యాక్టర్స్ మన దగ్గర పనిచేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి వేరే ఛాన్స్లు వస్తూ ఉంటాయి, డైరెక్షన్ ఛాన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు. బట్ బాహుబలి సినిమాకి జగదీష్ ఉండట్లేదు. ఏక సినిమా తర్వాత బాహుబలి సినిమాకి జగదీష్ ఉండట్లేదు అంటే కొంచెం భయం వేసిందండి. ఎలా మేనేజ్ చేయగలమని. మగధీర, మర్యాద రామన్న, ఏకి నా డైరెక్షన్ టీంలో అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు. వెరీ వెరీ ఎఫిషియెంట్. మగధీరలో పెద్ద పెద్ద సెటప్లు కూడా ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా తనే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చేయడం కానీ, కెమెరామ్యాన్లకి, కెమెరా డిపార్ట్మెంట్కి షార్ట్ ఏంటో చెప్పడం కానీ, దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేయడం కానీ, బిఫోర్ నేను సెట్లోకి వెళ్ళేసరికి మొత్తం అంతా అరేంజ్ చేసేవాడు. చాలా చాలా పెద్ద పని, చాలా ఎఫిషియెంట్గా వెనక్కి తిరిగి చూసుకోక్కర్ లేకుండా అరేంజ్ చేసేవాడు అండి. ఇట్స్ అ వెరీ బిగ్ జాబ్ అండ్ హిస్ డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ పట్టించుకోవడం ఈజ్ చాలా కష్టమైన పని. ఆ డైరెక్టర్కి చాలా ఉండవలసిన లక్షణం ప్రతి డీటెయిల్ని గమనించడం. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ హీ డిడ్ ద సేమ్ విత్ లచ్చిందేవికి ఒక లెక్క ఉంది. డీటెయిల్స్ ఎంత బాగుంటే ఆడియన్స్కి సినిమా అంత దగ్గరగా వెళుతుంది. సో లచ్చిందేవికి ఒక లెక్క ఉందిలో అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నవీన్ అండ్ లావణ్య ఆర్ ఫెంటాస్టిక్ పేర్. అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్. లక్కీలీ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి యాక్టర్లు ఉన్నారు. అండ్ నవీన్ అండ్ లావణ్య ఆర్ జాయినింగ్ దెమ్. ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో సహా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసే యాక్టర్స్ ఇద్దరు. అండ్ particularly I like Lavanya's smile very much. She has got a fantastic smile. All the very best to them and I wish the film a very big success. Peddanna music cheyadam, డైరెక్టర్కి తన థాట్ని ఆడియన్స్కి కన్వే చేయాలి అంటే చాలా మంచి టెక్నీషియన్స్ ఉండాలండి తన పక్కన. చాలా మంచి సపోర్ట్ కావాలి. పెద్దన్న నా సినిమాలకి ఎంత సపోర్ట్ ఇస్తాడో మీ అందరికీ తెలుసు.
అలాంటి సపోర్ట్ ఈ సినిమాకి కూడా ఇచ్చాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వేల్ రికార్డ్స్, క్వాలిటీ మ్యూజిక్ తాలూకు క్వాలిటీ రోజు రోజుకి అలాగా తగ్గిపోతుందండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, జస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్. అది చాలే, జనాలు ఎన్ని రోజులు వింటారులే ఈ పాటలో, ఒక 4 వారాలు కార్లో ప్లే అయితే చాలు, సీడీ తర్వాత పని అయిపోయినా పర్లేదనే స్టేజ్కి వచ్చిందండి సీడీ క్వాలిటీస్ అవన్నీ. బట్ మా వదిన్ మాత్రం షీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. వాట్ ఎవర్ ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ గివెన్, దాన్ని ఫుల్ క్వాలిటీ మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే యూ కెన్ హియర్ ఇట్ ఇన్ వేల్ రికార్డ్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వేల్ రికార్డ్స్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందుకు నేను చాలా గర్వంగా గుండెల మీద పెట్టుకుని ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్. లచ్చిందేవికో లెక్కుంది, చూస్తే మీ అందరికీ కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి హీరోల అభిమానులకు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది, ప్రతి మనిషికి ఓ లెక్క ఉంది. యాక్చువల్లీ నాకు కూడా ఉంది. సో అది కోసం నేను ఇక్కడే వచ్చాను టు సెటిల్ ఆల్ మై అకౌంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ జగదీష్ గారు, మై డైరెక్టర్. When he narrated me the script, I was really kicked about the whole story, and especially about my character, because it was very close to my real self, multiple personalities. I think all the girls will relate to that multiple personality disorder. We all have that one thing. Jagdish, very sorted director and a very good actor himself. He was very clear about what he wants from his actors, so it was very easy to work with him. And now is also a friend. And RDOP Ishwar Garu, a very sweet, happy-go-lucky kind of person, and very particular about his work. And thank you so much for making us all look nice on screen. And yes, Naveen Chandra, of course. Naveen Chandra and me, we have worked like for 3 movies till date, and 1 in Tamil and 2 in Telugu. So it's always nice working with him, a very nice actor and very supportive and natural on screen. So whenever you're working with a good actor, the best in you comes out. So it really helped me out. Thank you so much, Naveen Chandra. And yes, our producer, Sai sir, he's a very nice, cool kind of producer. He used to just come quietly, sit on the corner and just see what's going on. So it was really nice working with him as well. And yes, man of the event, M. Kirwani Garu sir. I've always been his fan, always liked his work. So when Jagdish told me that sir is giving the music, I was on cloud 9. Because, of course, a man of his stature, being a part of our movie was a great honor. So thank you so much, sir, for being a part of this movie, which is not that big, which is not a Bahubali, but small movie. Thank you so much. So, yeah, and all the cast and crew and all the ADs, everyone, thank you so much for giving your best in the movie. Thank you. Andarki hi. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగదీష్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దీంట్లో నేను నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అండ్ పెద్ద థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే రాజమౌళి సార్కి చెప్పాలి. నేను బాహుబలిలో ఒక చిన్న రోల్ చేశాను, దాని నుంచి నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మగాడు వెనక ఒక ఆడది ఉంటుందని చెప్పారు. నాకు ఆడది ఉందో లేదో తెలియదు, కానీ మా అమ్మ ఉన్నారు. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, నేను ఈ కడుపున పుట్టినందుకు. మీ అందరికీ నన్ను పరిచయం చేసిన 2 వ్యక్తులు, సాయి కొరపాటి గారు, అలాగే మా డైరెక్టర్ హను రాఘవపూడి. వాళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే తర్వాత కొన్ని సినిమాలు చేశాను, నిరాశపరిచాను, నాకు కొంచెం ఎలాగో అనిపించింది. తర్వాత చిన్న గారు, మా త్రిపుర ప్రొడ్యూసర్, లచ్చిందేవికో లెక్క ఉంది భయ్యా, ఈ సినిమాకు ఒక లెక్క ఉంది, జగదీష్ అన్న బాగా లెక్క రాసుకున్నాడు, సో ఇది నీకు బాగా వర్కౌట్ అవుతుంది, సో వెంటనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేయన్నారు. సో ఆ ప్రాజెక్ట్ ఓకే చేశాను. అండ్ సాయి ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు నిజంగా వెంటనే హీ వాజ్ వెరీ హ్యాపీ టు కాస్ట్ మీ ఇన్ దిస్ ఫిలిం. కీరవాణి గారి మ్యూజిక్లో, లైక్ ఆయన మ్యూజిక్లో నేను నటించడం, ఆయన వేసిన మ్యూజిక్కి నేను స్టెప్స్ వేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి రాజమౌళి గారు అందాల రాక్షసి సినిమా ద్వారా నన్ను మీ అందరికీ లైక్ పరిచయం చేశారు. ఇవాళ ఆయన చెప్పడం లైక్ మంచి ఆర్టిస్ట్ అనేసి లైక్ ఒక యాక్టర్ అనేసి సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు ఇట్ బి అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్రతి పుట్టినరోజుకి మా రమ్మక్కను ఉల్లక్క ఒకటి తీస్తారండి. అరే సత్యనారాయణ వచ్చే సంవత్సరం డైరెక్టర్ అన్న అక్క, ఈ సంవత్సరం అయిపోయా డైరెక్టర్ని అయిపోయా. థ్యాంక్ యూ అక్క, ఎవ్రీథింగ్. ఇంకా రాజమౌళి గారి కీరవాణి గారి ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ వల్ల ఐఎమ్ సిన్సియారిటీ కానీ అన్నీ నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర మొత్తం. అంటే రాజమౌళి గారు నేను ఎక్కువ మాట్లాడుకోండి, అసలు నేను రాజమౌళి గారు ఎక్కువ మాట్లాడుకోను. ఆయన చూసి ఇలా సైక్ చేస్తారు, నాకు అర్థమైపోద్ది అంతే. అలా వెళ్ళి అలా పని చేసేసుకుంటాం. మళ్ళీ జగదీష్ చెప్పాం కదా, ఓకే అది అయిపోయిందంటే అంటే ఎక్కువ మాట్లాడుకోండి మేము అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అస్. కీరవాణి గారి మ్యూజిక్ అని జగదీష్ సార్ మ్యూజిక్ చేయమంటున్నావు, ఓకే స్క్రిప్ట్ పట్టరా అన్నారు. ఏంటంటే స్క్రిప్ట్ చెప్తే సరిపోద్ది కదా, స్క్రిప్ట్ పట్టరమంటారు ఏంటి ఇప్పుడు అంటే స్క్రిప్ట్ సార్ చెప్తాను సార్, బౌండ్ స్క్రిప్ట్ పట్టరా అన్నారు. బౌండ్ స్క్రిప్ట్ అని మళ్ళీ మొత్తం చదివి డైలాగ్స్ సార్ చదివి వెనకమాల ఒక సర్టిఫికేట్ లాగా ఒకటి రాసిచ్చారు సార్. జగదీష్ డైలాగ్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, నేను చేస్తున్నాను, ఇది ఇలా ఉందని కాదు, నీ మీద నాకున్న బాధ్యత అది అని చెప్పి చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కిరణ్ గారు. సరే ఇంకా సినిమా గురించి వస్తే లచ్చిందేకో లెక్క ఉంది. మన జేబులో ఎంత ఉందో మనకు లెక్క తెలుసు, మన ఇంట్లో ఎంత లెక్క ఉందో మనకు లెక్క తెలుసు, పక్క ఇంట్లో వాళ్ళ లెక్క కూడా మనకు తెలుసు. కానీ కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు మనకు తెలియకుండా అనాథగా పడి ఉన్నాయి. అనాథగా పడిన డబ్బులు కూడా లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది, అదేనండి థియేటర్స్లో చూడాల్సింది. రేపు అందరూ థియేటర్స్లో చూసిన తర్వాత మీ పాత అకౌంట్లు, మీ తాత అకౌంట్లు, మీ నాయనమ్మ అకౌంట్లు అన్నీ తిరగేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మూవీ ఇన్ అవర్ బ్యానర్ మైకో క్రియేషన్స్. చాలా బాగా వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మైకో ప్రొడక్షన్ టీమ్ కూడా దే డన్ వెరీ గుడ్ జాబ్. స్టిల్ ప్రొడక్షన్ హెస్ డన్ వెరీ వెల్ అండ్ మూవీ కూడా బాగా వచ్చింది. అట్ సేమ్ టైం వెల్ రికార్డ్స్. కీరవాణి గారు మ్యూజిక్ మంచి మ్యూజిక్ అందించారు. జగదీష్ గారి గురించి చెప్పాలంటే అందరూ ఆయన గురించే చెప్తా ఉన్నారు. హీఈస్ మై ఫ్రెండ్ జగ్గుబాయ్. He has done wonderful job and he has got, as Rajmouli Gar said, he is in detail in all 24 crafts and he's so dedicated and passionate, hard-working guy. And I wish him all the best for his future. And thanks once again for everyone, for my family and friends for these coming all the way, and movie lovers as well who are watching online or టీవీలో చూసినందుకు చాలా ధన్యవాదాలు అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లచ్చిందేవికో లెక్కుంది సిడి ఆవిష్కరణ Lachindevi